తప్ప ఏమాత్రం మార్పు చెందలేదు. ఈ నెలలో గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ ఒక నెలలోనే 49 మంది విద్యార్థులు ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలానికి చెందినటువంటి గురుకుల పాఠశాలని సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ బీర్గూడానికి చెందినటువంటి విద్యార్థిని బి హర్షిత అనే విద్యార్థిని 9వ చదువుతూ ఉంది. మరి సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళి స్కూల్ రీఓపెన్ చేయగానే ప్రిన్సిపల్ గారు రావాల్సిందిగా విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకొచ్చి మరి కాలేజీలో జాయిన్ చేయండి, స్కూల్లో జాయిన్ చేసుకోండి అని ఫోన్ చేయడం వల్ల అమ్మాయిని తీసుకొని వచ్చి మరి వాళ్ళ తండ్రి వచ్చి కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది స్కూల్లో. మరి స్కూల్లో ఆ తండ్రి జాయిన్ చేసిన గంట సేపటికి అమ్మాయి మరి చున్నీతో ఉరేస్తున్నదని తోటి విద్యార్థులు చూస్తున్నారని చెప్పేసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి మేడం ఉన్నది, ఆమె తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్లో అమ్మాయిని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మరి నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి మెరుగైన వైద్యం కొరకు వేరే హైదరాబాద్కో వేరే ప్రైవేట్ హాస్పిటల్కో తీసుకెళ్ళకపోగా మామూలు వైద్యం ఆర్డినరీ వైద్యం అందిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి స్కూల్కి రాగానే ఆత్మహత్య చేసుకోవడం గల కారణం మరి ప్రిన్సిపల్ వేధింపులతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క వేదికల ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించింది మేము ఏఎస్ఎఫ్గా భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం జైలు వాతావరణాన్ని సృష్టించి తల్లిదండ్రులు వచ్చినా కూడా తమ బిడ్డలు గెలవాలంటే దాదాపు 2 గంటల వెయిట్ చేయించి లోపలికి అలవలేదు. తన బిడ్డ అక్కడ లోపల ఎలా ఉంది, అక్కడ హాస్టల్ వాతావరణం ఎలా ఉందని చూడాలని కూడా తల్లి మరి ప్రయత్నించినా కూడా కనీసం తల్లిని కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇది స్కూల్లా, పాఠశాలలా, లేకపోతే జైలా అని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ ఆత్మహత్యకి కారణాలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి, దీని మీద పూర్తిగా దర్యాప్తు జరగాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఆత్మహత్యలకు కాకుండా ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా సైకాట్రిక్ క్లాసులు తీసుకోవాలి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ సైకాలజీ ఎలా ఉందని చెప్పేసి ప్రభుత్వం ఒకసారి అటువైపు ఆలోచన చేసి అట్లాంటి ఆలోచనలు రాకుండా విద్యార్థులకు మరి క్లాసులు తీసుకొని ప్రతి సైకాట్రిస్ట్తోని కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం.